బైబుల్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ముందే పుడతాడు, ఈ లోకానికి వస్తాడు, చనిపోతాడు, ఇది కూడా నమ్మొచ్చు కదా. ఈ ఒక్క వచనము పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా చూపించగలిగితే ఇప్పుడు ఈ క్షణం నేను క్రైస్తవులకి వస్తా. మీరు రెడీనా? రెడీ, క్రైస్తవులుగా మారడానికి రెడీ. ఎందుకంటే పాస్టర్స్ కి కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా, పాస్టర్స్ కి కూడా వాళ్ళు కొన్ని పాత నిబంధన గ్రంథంలో నుంచి తీసుకొని యేసుక్రీస్తు ప్రభు ముందే పుట్టబోతున్నాడని కొత్త నిబంధన గ్రంథమే కాదు పాత నిబంధన గ్రంథాలు కూడా చెప్తున్నాయని కొన్ని వాక్యాలు వాళ్ళు చెప్తుంటే నేను విన్నా. సో ఆ వాక్యాలను మీరు గనక ప్రవీణ్ గారికి చూపిస్తే వాళ్ళు క్రిస్టియన్స్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణం ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ క్లోజ్ అయిపోతుంది, నా వీడియోలన్నీ డిలీట్ చేసేస్తాను. నేను కూడా క్రిస్టియన్ గా మత ప్రచారం చేసి ఆ పాస్టర్లతో పాటు నేను కూడా ప్రచారం చేయడానికి క్రైస్తవులకి నేను సిద్ధంగా ఉన్నాను. దట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్. ఏసు అనే పేరు పాత నిబంధన లేదు, ఉంటే చూపించండి అన్నాడు. నేను చూపెడితే సరిపోతుంది కదా. ఒక్కసారి ఓపెన్ చేయి, మత్తయి సువార్త. నాకు తెలిసి నీ ఆత్రం తెలుసు కదా, వస్తా నాకు రాదు. ఇప్పుడు కొత్త నిబంధనలకు రెఫరెన్స్ చూపించి యేసు పేరేంటి అని ఇప్పుడు పాత నిబంధనలు చూపెడతాను. ఓకే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. 21 కాదు, 23వ వచనం. 21, 22, 23 చదువుతాను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ప్రభువును ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగెను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యేసు పేరేంటంట? ఇమ్మానుయేలు. యేసు అనేది గ్రీకు పేరు, ఆ యేసుని హెబ్రీలో ఇమ్మానుయేలు అంటారు. ఏ నాగేంద్ర గారు? సింహం అంటే తెలుగు, లయన్ అంటే ఇంగ్లీష్, రెండు వేరు వేరు కాదు కదా, మరలా అది వేరు ఇది వేరు అన్నది కదా. యేసు అంటే గ్రీకు పేరు, ఈ యేసుని హెబ్రీలో ఏమంటారు? ఇమ్మానుయేలు అంటారు. కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది కాబట్టి కొత్త నిబంధనలో యేసు 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 అని ఉంటది. ఇప్పుడు హెబ్రీ భాషలో ఈ యేసు అనే పేరు ఏమని ఉండాలి? ఇమ్మానుయేలు ఉండాలి. తెలుగులో ఉన్నప్పుడు పూర్తి విన్నప్పుడు ఎందుకు చదవబడ్డ నా సమయం ఉంది కదా. పాత నిబంధనలు ఏమని ఉండాలి? ఇప్పుడు అది యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14 వచ్చింది చూడండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. పాత నిబంధనలో యేసు పేరు ఉందా? ఉందా? ఆయన అడిగిన సమాధానం వచ్చిందా? ఇక్కడ ఇమ్మానుయేలు గురించి ఉంది, నేను అడిగిన యేసు గురించి చెప్తున్నాను. అర్థమయ్యేట్టుగా సింహం తెలుగు, లయన్ ఇంగ్లీష్, యేసు గ్రీకు, ఇమ్మానుయేలు హెబ్రీ. మీరు చెప్పిన రిఫరెన్స్ చెప్పండి. 5వ తరగతి పిల్లడికి అర్థమయ్యే భాష. గ్రీకులో యేసు, ఈసోస్. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. 7వ అధ్యాయం 14 చదువు. ఏమి తెలియకుండా పుస్తకాలు రాయడం, ఏం తెలియకుండా మీరు పాస్టర్ అయిపోవడం. కానీ జనాలు అర్థమైపోయింది ఆడియన్స్ కి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్, స్ట్రైట్ గా అడిగాను, యేసు అనే పేరు పాత నిబంధనలో చూపిందా లేదా? ఉంది. ఇమ్మానుయేలు ఉంది. ఏంటి ఇమ్మానుయేలు అంటే? అంటే ఇప్పుడు యేసు ఇమ్మానుయేలు ఒకటి అంటే రేపు నుంచి ఇమ్మానుయేలు తోటి ప్రార్థన చేసుకోవాలా? మరి అంతే కదా. అంటే ఇమ్మానుయేలు హెబ్రీ. తెలుగులో ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడాలి ఫస్ట్ ఒకటి. నెక్స్ట్ వన్ ఏంటంటే యేసు యెహోవా కాదని చెప్పా. యేసు చెప్తున్న తండ్రి యెహోవా కాదని చెప్పా. ఏ విధంగా చెప్పాను? యేసు ఏమన్నారు యెహోవా సువార్తనలో? నా ఏ కాలం మంది నా తండ్రి స్వరం వినలేదు, ఆయన మీరు చూడలేదు. మరి చూశాను కదా, వీళ్ళిద్దరు ఒకటి కాదు. యేసు పదం చెప్పింది రెఫరెన్స్ అడిగి మీకు అనిపించిందా? మీకు అనిపించిందా యేసు ఆ పేరు పెడతారు ఈ పేరు పెడతారు? అది కాదు. ఇది పాత చింతకాయ పచ్చడంతో ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారండి, యేసు అనే పేరు ఉందా అని మీరు అడిగారు. అంతే. యేసు అని మాత్రం మీకు యేసు ఇంకోటి ఏదండి గ్రీక్ ఉంది, ఆ గ్రీక్ ఇమ్మానుయేలు అది ఇది అని చెప్పి చూపిస్తున్నారు. ఇది కాదండి. యేసు అనే పేరు మాత్రం అవును అవును అవును. ఓకే, ఇప్పుడు మీరు చెప్పేదండి యేసు అనే పేరు అండ్ ఇమ్మానుయేలు రెండు కూడా ఒకటే పేరు, కాకపోతే వాటి లాంగ్వేజెస్ వేరు అని చెప్తున్నారు. నాగేంద్ర గారు మీకు చాలా స్పష్టంగా చెప్తా వినండి. ఒక మాట చెప్తా వినండి. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో
సింహం అనే పేరు చూపించండి అని అన్నాను అనుకోండి, మీరు లయన్ అని చూపెడతారు. నాకు అది కాదు సింహం అని చూపెట్టి అని అన్నాను అనుకో, నేను మేధావని అవుతాను, మూర్ఖుని అవుతానా? మూర్ఖుని అవుతాను కదా. ఇది గ్రీకు, ఇది హెబ్రేన్ స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మరలా నాకు అదే కావాలంటే ఇంకా సింహం అనేది ఇంగ్లీష్ బుక్ లో ఎక్కడ చూపిస్తాను నేను? నాకు అర్థమైంది. దీని ఇంగ్లీష్ కాదు, ఇది మొత్తం తెలుగు. నేను తెలుగులో ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో యేసుని చూపించాలి కదా. ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభువు ఇజ్రాయెల్ వారి నుంచి వచ్చాడు. నాగేంద్ర గారు ఆయన ఏమన్నాడు, మళ్ళీ తెలుగు అన్నాడు చూడండి బైబిల్ మీద. ఇందు పాత నిబంధన గ్రంథమును కొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవే. ఇది ఆదిమ హెబ్రీ గ్రేకు భాషల్లో నుండి భాషాంతరం చేయబడింది. అంటే ఫస్ట్ పేజీ కూడా చదవడం చేత కదా, మళ్ళీ తెలుగు అంటాడు. ఒకసారి మీ బైబిల్ ఇవ్వండి ప్రవీణ్ గారు, ఒక్కసారి మీ బైబిల్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇదిగో అది కూడా మెన్షన్ చేస్తుందండి ఆయన చెప్పిన విధంగా. అంటే ఇప్పుడు ఈయన ప్రతి బైబిల్లో ఉంటుంది అది. యెషయా గ్రంథంలో ఈయన చెప్తున్నటువంటి ఇమ్మానుయేల్ యేసు అంటే ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఇమ్మానుయేల్ అంటే యేసు ఉన్నట్ట. అంటే యేసు పదం లేదు, అది గ్రీకు భాష యేసు అనేది. అంటే ఇప్పుడు ఇమ్మానుయేల్ హెబ్రీ భాష. అయితే ఏంటి ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో యేసు లేదు, యేసు పేరు అనేది లేదు.